హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కలర్ వాల్యూ. ఈ కలర్ వాల్యూలో మనం టిన్స్, టోన్స్ అండ్ షేడ్స్ నేర్చుకుంటాము. ఫస్ట్ అయితే ముందుగా మనం ఈ టిన్స్ని ఎలా చేస్తారనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక కలర్, రెడ్, బ్లూ, గ్రీన్, ఏదైనా ఒక కలర్, ఒరిజినల్ కలర్ అనేది తీసుకొని అందులో అనేది వైట్ అనేది మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తూ ఉంటే అందులో వచ్చిన షేడ్స్ని మనం టిన్స్ అని పిలుస్తాము. సో ఒరిజినల్ కలర్లో లైట్గా, అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ అయితే నేను వైట్ తీసుకున్నాను. ఆ వైట్ వేసుకున్న తర్వాత ఈ వైట్లో, అంటే నేను ఒరిజినల్ కలర్ తీసుకున్నాను కదా, ఆ ఒరిజినల్ కలర్లో ఈ వైట్ అనేది లైట్గా అనేది మిక్స్ చేస్తున్నాను. అలా కొంచెం కొంచెంగా తీసుకోవాలి వైట్ అనేది. మనం ఎక్కువగా తీసుకుంటే మనకి లాస్ట్లో వచ్చే షేడ్ అనేది ముందుగానే వచ్చేస్తుంది. సో అలా కాకుండా లైట్గా మనం ఒరిజినల్ కలర్ తీసుకున్నాం కదా, అందులో ముందుగా అయితే కొంచెం లైట్గా వైట్ అనేది తీసుకొని మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసినప్పుడు మనకు ఒక షేడ్ అయితే వస్తుంది. ఆ షేడ్ని మనం ఇందులో అయితే మనం డ్రా చేసుకున్నాం కదా, నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను. మీరైతే మీకు నచ్చింది ఏదైనా, అది ఎలాంటి డిజైన్ అయినా, ఏదైనా ఆర్ట్ అయినా కూడా మీ ఇష్టం, ఎలాంటిదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇది వేసుకున్నాను. సో వైట్ అనేది లైట్గా మిక్స్ చేస్తే మనకి ఈ షేడ్ వచ్చింది. మళ్ళీ అందులో ఇంకొంచెం మళ్ళీ వైట్ అనేది యాడ్ చేశాను. సో అలా మనం ఫైనల్గా అన్నిట్లో లైట్గా వైట్ అనేది మిక్స్ చేస్తూ ఉంటుంటే మనకి ఆ షేడ్స్ అనేవి వస్తాయి. సో మనం ఏదైనా ఒక కలర్ తీసుకొని అందులో వైట్ అనేది మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అందులో వచ్చిన షేడ్స్ని మనం అయితే టిన్స్ అని పిలుస్తాము. మనకి టిన్స్ వచ్చేసి ఏంటంటే, ఒరిజినల్ కలర్ ఏదైనా తీసుకొని దాన్ని వైట్లో మిక్స్ చేస్తే వచ్చిన షేడ్స్ని మనం టిన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ అయితే టోన్స్. ఈ టోన్స్కి అయితే మనం గ్రే కలర్ అనేది తీసుకుంటాము. ఆల్రెడీ నా దగ్గర గ్రే కలర్ అయితే ఉన్నది. ఒకవేళ మీ దగ్గర గ్రే కలర్ అనేది లేకపోతే, నేను గ్రే స్కేల్ చెప్పాను కదా, బ్లాక్లో వైట్ అనేది మిక్స్ చేస్తే మనకి గ్రే కలర్ అయితే వస్తుంది. అలా మీరు అలా ఎక్కువ క్వాంటిటీలో బ్లాక్ వైట్ తీసుకొని అలా మిక్స్ చేసుకుంటే మీకు గ్రే కలర్ అనేది వస్తుంది. సో అలా తీసుకొని టోన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. గ్రే కలర్లో మనం ఒరిజినల్ కలర్ ఏదైనా తీసుకొని దాంట్లో మనం గ్రే కలర్ మిక్స్ చేస్తే వచ్చిన షేడ్స్ని మనం ఏమని పిలుస్తాము, టోన్స్ అని పిలుస్తాము. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒరిజినల్ కలర్ తీసుకుంటున్నాం కదా, దాన్ని అయితే ఏమని పిలుస్తామంటే హ్యూ అని పిలుస్తాము. ఇందులో కలర్ వాల్యూలో ఒరిజినల్ కలర్ని మనం హ్యూ అని పిలుస్తాము. ఎక్కువ క్వాంటిటీ గ్రే తీసుకోకండి. ఒకవేళ మీరు ఎక్కువ అయిపోతే ఏమైపోతుందంటే షేడ్ అనేది కొంచెం డార్క్లా వస్తుంది. గ్రేని మీరు కొంచెం లిటిల్గా తీసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన కలర్ ఎల్లో, గ్రీన్, రెడ్, బ్లూ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ కలర్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ తీసుకొని అందులో వైట్, బ్లాక్ అండ్ గ్రే అయితే మిక్స్ చేస్తే మీకు టిన్స్, టోన్స్ అండ్ షేడ్స్ అనేవి వస్తాయి. ఇది అయితే మనకి టోన్స్లో మనం ఏం కలుపుతాము, గ్రే స్కేల్ అంటే గ్రే కలర్. ఒరిజినల్ కలర్లో మనం గ్రే కలర్ని మిక్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే టోన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షేడ్స్. ఈ షేడ్స్లో మనం ఒరిజినల్ కలర్లో బ్లాక్ అనేది మిక్స్ చేస్తాము. అలా బ్లాక్ అనేది మిక్స్ చేస్తే మనకి వచ్చేది ఏంటంటే షేడ్స్ అనేవి వస్తాయి.
ఇప్పుడు ఒరిజినల్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ఒరిజినల్ కలర్లో మనం కొంచెం ఎక్కువ బ్లాక్ అనేది ఎక్కువ అయినా కూడా మనకి షేడ్ అనేది పాడవుతుంది. సో అలా కాకుండా మీరు ఒరిజినల్ కలర్లో లైట్గా అంటే చాలా తక్కువగా అనేది బ్లాక్ తీసుకోండి. అలా తీసుకుంటేనే మనకి షేడ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. తక్కువ క్వాంటిటీలో బ్లాక్ అనేది తీసుకొని ఒరిజినల్ కలర్లో మిక్స్ చేయండి. చూడండి, నేను ఫస్ట్ అయితే ఇందులో బ్లాక్ అనేది మిక్స్ చేసేటప్పుడు నాకు ఏమైపోయింది, కొంచెం బ్లాక్ కలర్ అనేది ఎక్కువ అయిపోయింది. సో అలా చెప్పేసి నేను ఏం చేశానంటే మళ్ళీ కొంచెం ఒరిజినల్ కలర్ మిక్స్ చేశాను. సో అలా అందుకని చెప్పేసి మీరు కొంచెంగా బ్లాక్ అనేది తీసుకుంటే మీకు షేడ్స్ అనేవి అంటే కొంచెం ఏ షేడ్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. మళ్ళీ మీకు మిస్టేక్ కూడా అవ్వదు. ఫైనల్గా షేడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. టిన్స్, టోన్స్ అండ్ షేడ్స్. కలర్ వాల్యూ. ఈ కలర్ వాల్యూ మనం ఈ టిన్స్లో ఎలా వస్తాయి, ఒక కలర్లో వైట్ అనేది మిక్స్ చేస్తే మనకి టిన్స్ వస్తాయి. అండ్ టోన్స్లోకి వచ్చేసి ఏంటిది, ఒరిజినల్ కలర్లో మనం గ్రే కలర్ మిక్స్ చేస్తే మనకి టోన్స్ వస్తాయి. షేడ్స్లోకి అయితే బ్లాక్ అనేది మిక్స్ చేస్తే ఒరిజినల్ కలర్లో షేడ్స్ అనేవి వస్తాయి. సో ఫైనల్లో ఇలా అవుట్లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. అవుట్లైన్స్ అనేవి డ్రా చేసుకుంటే మనకి అది నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ మనకి ఫైల్లో ఇవి పేస్ట్ చేసేటప్పుడు కూడా మనకి నీట్గా అనేది కనిపిస్తాయి. అవుట్లైన్స్ అయితే మీరు నీట్గా ఇవ్వండి. ఇలా అన్నిటికీ అవుట్లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం కలర్ వాల్యూలో టిన్స్, టోన్స్ అండ్ షేడ్స్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. నేనైతే టిన్స్, టోన్స్ అండ్ షేడ్స్కి ఇలా డ్రా చేసుకున్నాను. మీరైతే మీకు నచ్చినలాగా అంటే కొంచెం యూనిక్గా ఉండే స్కెచెస్ అనేది డ్రా చేసుకొని అందులో మీరు టిన్స్, టోన్స్ అండ్ షేడ్స్ అనేది చూపించండి.